హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఓయూ వారికి డిగ్రీ 4th సెమ్ ఇంగ్లీష్ లెసన్స్ అనేవి క్లియర్గా చూద్దాం. ఈరోజు లెసన్ వచ్చేసి ఓజిమాండియస్ అనే లెసన్ని క్లియర్గా తెలుగులో చూద్దాం. ఈ పాఠం రాసింది పెర్సీ బిషీ షెల్లీ. అబౌట్ ద ఆథర్ గురించి కొంచెం చూసేద్దాము. పిబి షెల్లీ, పర్సీ బిషీ షెల్లీ. ఈయన 4th ఆగస్ట్ 1792న అంటే 1792 ఆగస్టు 4న జన్మించాడు. ఈయన ఇంగ్లీషు రొమాంటిక్ పోయమ్స్ రాయడంలో గుర్తింపు పొందాడు. 1822లో మరణించాడు, అంటే 1822లో మరణించాడు. ఈయన బ్రతికింది తక్కువ కాలమే అయినా కానీ ఇతని రచనలు ఇతని మరణం తర్వాత ఫేమస్ అయ్యాయి. ఇతని ఫేమస్ రచనలు వచ్చేసి ఓజిమాండియస్ 1818లో, ఓడ్ టు ద వెస్ట్ విండ్ 1819లో రచించాడు, టు ఏ స్కైలార్క్ 1820లో రచించాడు. ఇలా ఎన్నో రచనలు చేశాడు. 1822లో మరణించాడు. ఇక్కడి వరకు కవి పరిచయం అనేది సరిపోతుంది. ఇక లెసన్లోకి వెళ్తే ఓజిమాండియస్ అనే పేరు ఒక రాజుది. ఈ రాజు గురించి ఉంటుంది కాన్సెప్ట్ అంతా. మన స్పీకర్ని ఒక పురాతన కాలం నాటి యాత్రికుడు కలుస్తాడు. ఆ యాత్రికుడు మన స్పీకర్కి చెప్తున్నాడు, నేనుంటున్న దేశంలోని ఎడారిలో రాజుగారి విగ్రహం అనేది ఉంది. ఆ విగ్రహానికి ప్రస్తుతం 2 కాళ్ళు మాత్రమే ఉన్నాయి. మిగతా విగ్రహం మొత్తం మట్టిలో కలిసిపోయింది. తల కొంచెం మాత్రమే కనిపిస్తుంది అని చెప్తున్నాడు. అయితే రాజైన ఓజిమాండియస్ తాను పరిపాలించే సమయంలో గర్వించాడు. ఆ పడిపోయిన తలను చూస్తే రాజు యొక్క గర్వపు కళ అనేది ముఖంలో కనిపిస్తుంది. మనకి ఎగ్జాంపుల్గా అర్థం కావాలి అంటే బాహుబలి సినిమాలో బల్లాల దేవుడు క్యారెక్టర్ టైప్ అనమాట ఈ ఓజిమాండియస్ రాజు యొక్క చరిత్ర అనేది. ఈ శిల్పాన్ని చెక్కిన శిల్పి కళాకారుడు ఎంతో లోతుగా ఆలోచించి పనిలో శ్రద్ధ కలిగి రాజు విగ్రహంలో హావభావాలు, ముఖం అనేది తన హావభావాలను బాగా గమనించి బొమ్మను అందంగా జాగ్రత్తగా శిల్పాన్ని చెక్కాడు. అయితే శిల్పాన్ని చెక్కిన తర్వాత శిల్పాన్ని చెక్కిన తర్వాత రాజు విగ్రహం కింద అసలు ఎవరి రాజు ఏమేం పనులు చేశాడు అనేవి కింద అనేది ఉంటుంది. ఈ రాజులో ఉండే గంభీరత్వం అనేది అందంగా చిత్రీకరించాడు. ఓజిమాండియస్ రాజు యొక్క రాజ్యం అనేది, రాజ్యపు చరిత్ర అనేది ప్రస్తుతం కనుమరుగైపోయింది. రాజ్యం అనేది పడిపోవడానికి ప్రధాన కారణం రాజే. రాజు విగ్రహం కింద అది ఎవరిది ఏంటి అనేది చూస్తే దానిలో ఏం రాసింది అంటే, నేను ఓజిమాండియస్ రాజుని, రాజులకు రాజును, నేను ఎన్నో యుద్ధాలు చేశాను, విజయం పొందాను, నేను ఎంతో బలవంతుడిని, నన్ను చూసి బాధపడకండి అని దాంట్లో రాసింది. ఎంతటి గొప్ప రాజైనా అలా రాయించడు, కానీ గర్వంతో ఓజిమాండియస్ రాజు ఇలా రాయించాడు. రాజ్యంలోని ఏ రాజైనా చరిత్రలో గుర్తుండాలి అంటే వారు చేసిన మంచి గురించి మాట్లాడుకుంటాం. రాజులు వారు ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతారు. ఎవరైతే రాజు రాజ్యాన్ని బట్టి బలగాన్ని బట్టి గర్విస్తారో, అహంకార దృష్టితో ఉంటారో అలాంటి వారు పతనానికి గురవుతారు. అలాంటి పరిస్థితిలో ఓజిమాండియస్ విగ్రహం అనేది ముక్కలయ్యి మట్టిలో కలిసిపోయింది. ఓజిమాండియస్ రాజు తాను పరిపాలించిన కాలంలో గొప్ప ఉండొచ్చు, తన అధికారం ఉన్నంత వరకు తన గురించి మాట్లాడుకుంటారు, కానీ రాజు మంచివాడు కాకపోతే ఆ రాజు యొక్క చరిత్ర అక్కడి వరకే ముగుస్తుంది. అధికారం అనేది కొంతకాలం వరకే ఉంటుంది. అంటే అధికారం టెంపరీ కానీ పర్మనెంట్ కాదు అని చెప్తున్నాడు. అధికారంలో ఉన్నంత వరకే రాజుకి విలువ. ఒక్కసారి రాజు తన అధికారాన్ని కోల్పోతే మంచివాడైతే అతను చేసిన మేలును గుర్తుంచుకుంటారు. అదే రాజు చెడ్డవాడైతే పతనమైపోతాడు, గుర్తుంచుకోరు. జీవితంలో ఏది శాశ్వతం కాదు అని తెలియజేస్తుంది. చివరిగా బ్రతికినంతకాలం 10 మందికి మేలు చేసే వ్యక్తిగా ఉండాలి అని తెలియజేస్తుంది. రాజ్యం లేదు, ప్రజలు లేరు, విరిగిపోయిన విగ్రహం మాత్రమే కనిపిస్తుంది అని ఆ యాత్రికుడు ట్రావెలర్ మన పోయెట్కి చెప్తున్నాడు. ఇదండి లెసన్ అనేది. మరి ఎగ్జామ్లో ఎలా రాయాలి అంటే, ముందుగా అబౌట్ ద ఆథర్ గురించి రాసిన తర్వాత మీకు ఏం రాయడం రాలేదు అనుకుంటే, బాహుబలి సినిమాలో బాహుబలి రాజుగా పరిపాలిస్తే ఎలా ఉంటుంది, బల్లాల దేవుడు రాజుగా పరిపాలిస్తే ఎలా ఉంటుంది అనేది మనకి డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. బాహుబలి మంచిగా పరిపాలిస్తే బల్లాల దేవుడు గర్వం, అహంకార దృష్టితో పరిపాలిస్తాడు. ఈ కాన్సెప్ట్లో మీకు అర్థమైనట్లు రాసినా సరిపోతుంది. అహంకారంగా పరిపాలించే రాజు, అతని పరిపాలన అనేది పతనం అవ్వడానికి కారణమయ్యిందని, విగ్రహం విరిగిపోయి మట్టిలో కలిసిపోయింది
అని యాత్రికుడు రచయితకు చెప్పిన మాటలను మీకు అర్థమైనట్టు రాసిన, ఇప్పుడు చెప్పింది రాసిన మీకైతే మంచి మార్కులు పడతాయి. మీరు ప్రజెంటేషన్ అనేది నీట్గా ఇవ్వండి, మీకైతే మంచి మార్కులు పడతాయి. సో చివరిగా ఇదండి వీడియో అనేది. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి.